మీరు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నప్పటికీ, మీ హృదయంలో ఆ సమస్యతో పట్టబడి ఉన్నట్లయితే, అది నిజమైన సమస్య. మీరు ఆ సమస్యను పట్టుకోవడానికి ప్రయత్నించవద్దు. మీ 2 చేతులతో ఆ సమస్యను తీసుకొని దేవుని దగ్గరికి వచ్చి, దేవునితో ఈ విధంగా మాట్లాడండి. దేవా! ఈ సమస్య నాది కాదు. ఇక నుండి నువ్వే దీన్ని పరిష్కరించు. ఇక నుండి మీరక్కడి నుండి తప్పుకోండి. ఆ సమస్య దేవుని సమస్య అవుతుంది. దేవుణ్ణి ముందు పెట్టండి. దేవునికి విశ్వాసం ఉంది కాబట్టి ఆయన పని చేస్తాడు. దేవా! సహాయం చేయండి అని కేవలం ప్రార్థించకండి. నమ్మండి. దేవుణ్ణి విశ్రాంతి తీసుకునేలాగా, నిద్రపోయేలా చేయకండి. మీ దగ్గర ఉన్న సమస్యను మీరు పరిష్కరించలేరు. దేవుని చేతులకు అప్పగించి, దేవుని మీద ఆధారపడండి. మీరు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నప్పటికీ దేవుణ్ణి మొదట వెతకండి. దేవుణ్ణి మొదట పెట్టండి. దేవునితో ఏక హృదయాన్ని కలిగి ఉండండి. దేవునితో కలిసి మీ హృదయంలో ఉన్న సమస్యను పరిష్కరించండి. అద్భుతమైన పనులు జరిగించబడతాయి.